హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్తల దాడి. రైతు రుణమాఫీ వ్యవహారం సిద్దిపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తతకు దారితీసింది. రుణమాఫీ నేపథ్యంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలంటూ స్థానికంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను తొలగించేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దాంతో వారిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుపడ్డారు. అంతే ఈ వివాదం ముదిరి ఇరు పార్టీలకు చెందిన మద్దతుదారులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరుకున్నారు. అనంతరం ఒకరిపై ఒకరు నినాదాలతో హోరెత్తించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అక్కడికి చేరుకుని ఇరు పక్షాలను చెదరగొట్టారు. వారిలో కొందరిని స్టేషన్ కు కూడా తరలించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలు బలవంతంగా ఆఫీస్ లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత ఆఫీస్ పై ఏర్పాటు చేసిన హరీష్ రావు ఫ్లెక్సీని చించివేయడంతో పాటు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.